హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఈరోజు మన సినిమాల గురించి విశ్లేషించడానికి మన సీనియర్ జర్నలిస్టు ఇంబంది రామారావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, యంగ్ హీరో నిఖిల్ గురించి మీకు తెలుసు కదా సార్. ఈ మధ్యలో స్పై అనే మూవీ కూడా రీసెంట్గానే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. సో ఏంటంటే స్పై సినిమా డైరెక్టర్కి నిఖిల్కి కొన్ని విభేదాలు వచ్చాయని అయితే తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు సార్? నిజంగానేనా లేకుంటే ఏమన్నా కల్పితాలా సార్ ఈ మీడియాలో? అంటే ఇప్పుడు కార్తికేయ 2 తర్వాత నిఖిల్ తాలూకు స్పాన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన ఒక విధంగా మనం చెప్పచ్చో చెప్పకూడదో తెలీదు, కానీ ఆయన కూడా ప్యాన్ ఇండియా స్టార్ అయినట్టే లెక్క. అండ్ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ లేవు, కానీ ఆయనకున్న ఒకే ఒక పిక్చరు, దట్ ఈజ్ కార్తికేయ 2. ఆయన కూడా అంతగా ఊహించలేదు, కానీ లాభాల్లోకి అన్నిటికల్లా గొప్ప లాభం తెచ్చిన సినిమా ఏదంటే కార్తికేయ 2. ఎందుకంటే దానికి మహాకష్టం అయితే 30 కోట్లు అవుద్దా? అవదు. కానీ 300 కోట్లకు పైగా వసూలు చేసి బొంబాయి ట్రేడ్ వర్గాల వారిని గడగడలాడించిన చిత్రం ఏదైనా ఉందంటే కార్తికేయ 2 ఉంది. దాని తర్వాత తయారైన చిత్రం మన స్పై. అయితే ఇక్కడ జనరల్గా ఆయన తాలూకు లైఫ్ స్టైలు, వర్క్ స్టైలు, మాట్లాడే స్టైలు, అది తీసుకున్న హోటల్స్ గిటల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మారుతాయి. జనరల్గా అప్పుడు అది తీసుకున్నాడు, 30 లక్షలు తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు 3 కోట్ల పైన తీసుకుంటాడు. అప్పుడు ఏదో రోజుకి 5,000 రూపాయలు ఒక రెంట్ ఉన్నటువంటి హోటల్ తీసుకున్నట్టయితే ఇప్పుడు 20,000 ఈజీగా ఉంటారన్నమాట. తెలిసి అప్పుడు ఆయన అసిస్టెంట్ 2-3 ఉన్నట్టయితే ఇప్పుడు ఒక 5-6 ఉంటారు అసిస్టెంట్లు అన్నమాట. ఎలా లెక్కేస్తారంటే ఈయన సినిమాకి ఎంత వస్తుంది కాస్ట్ ఎంత అయింది అంటే టేబుల్ ప్రాఫిట్ ఎంత ఉంది అంటే తనకి ఎంత ఇస్తున్నారు, తన మూలంగా ప్రొడ్యూసర్కి ఎంత గెయిన్ వస్తుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి వాళ్ళు బాగా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారంటే ఎందుకు ఎంజాయ్ చేయరు? మనం భోజనం చేసినట్టయితే మంచి భోజనం ఎక్కడుందయ్యా అంటే ఏదో సుబ్బయ్య హోటల్లో భోజనం ఉందని వెజిటేరియన్ అంటాం. లేదా ఎక్కడో చక్క నాన్ వెజిటేరియన్ ఎక్కడ ఉందంటే ఎక్కడో నాంపల్లిలో ఎక్కడో మంచి ముస్లిం హోటల్లో ఉందనుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు కదా. బొంబాయిలో హోటల్లో తిన్నట్టయితే బొంబాయిలో ఏ హోటల్ ఏ ఐటెంకి స్పెషల్లో చూసుకొని దగ్గర భోజనం అంటే ఒక 25,000 రూపాయలు అయ్యేలాగా 20,000 రూపాయలు అయ్యేలాగా భోజనం చేస్తారన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మారుతాయి. డైరెక్టర్ దృష్టిలో ఎలాగుంటుంది? అమ్మ నా కొడుకు నిన్న కాక మొన్న నా కళ్ళ ముందు వీడికి మధ్యాహ్నం భోజనం పెట్టడం ఎక్కువ అనుకునేవాడివి, ఇప్పుడు చూస్తుంటే 20,000 రూపాయలు భోజనం చేస్తాడా, 20,000 రూపాయల రూమ్లో ఉంటాడని కొన్ని ఉంటాయి. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ముందు డైరెక్టర్ ఏమి చెప్పినప్పుడు కూడా వీళ్ళు ముందు నో అంటారు. అంటే ఎందుకు నో అంటారంటే దానికి ఒక చిన్న కారణం ఉంది. ఈ పెద్ద హీరోలను అడిగి తెలుసుకున్నాను. ఆ పెద్ద హీరోలు చెప్పిన మాట ఏమిటంటే ఆ నో అనగానే అవతల డైరెక్టరు ఇక్కడ కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేయకపోతే ఆయనకే నమ్మకం సీన్ చేస్తాడు రేపు పొద్దున్న. ఇక అర్థమైందా? ఆ నో అనే మాట ఎందుకంటే అలాగా అంటే అప్పుడు చెప్పాలి సాక్ష్యాలు ఆధారాలు దాని తాలూకు మంచి చెడ్డ అంతా మొత్తమే చెప్పినట్టయితే అప్పుడు ఆ డైరెక్టర్కి విషయం ఉందని వీళ్ళు అర్థం చేసుకుంటారన్నమాట. అలాంటి కొన్ని చెప్తుంటే అలా ఫాలో అవ్వచ్చు. కానీ డైరెక్టర్కి ఆ హీరోకి మధ్య ఏవో కొన్ని అండర్స్టాండింగ్స్ మిస్ఫైర్ అవుతుంటాయి. జనరల్గా స్ప్లిట్స్ వస్తుంటాయి అన్నమాట. అయినంత మాత్రంలో వీళ్ళిద్దరూ మొత్తం వ్యవహారాన్ని పూర్తిగా చెడగొట్టుకున్నంత డిస్టర్బ్ అవ్వరు. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ కాపాడుకుంటారు. డైరెక్టరు హీరో ఉన్నారంటే కొంచెం ఎప్పుడు నా మాట వింటలేదని డైరెక్టర్ అనుకుంటాడు, నా మాటకి లెక్క చేయటం లేదని హీరో అనుకుంటాడు. కనుక నిజానికి ఎవరిని కూడా తీసి పారేయలేరు. ఇక్కడ డెఫినెట్గా నిఖిల్ ఏమనుకున్నాడో అదే అక్కడ వచ్చేలా చూస్తాడు. ఒకవేళ డైరెక్టర్కి అంత అండర్స్టాండింగ్ లేకపోయినా సినిమా అయింది కదా, బిజినెస్ అయింది కదా, కనుక ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ మన పోటీ అడిగిన ఏమండి మీరు డైరెక్టర్ గారికి మధ్య ఏదో అభిప్రాయ భేదాలు వచ్చాయి కదా,
వ్యవహారం చెడిందట అంటే అబ్బాయి నాకు అబ్బిరే జస్ట్ మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, చాలా కూల్గా ఉంటాం, చాలా అసలు అంత మంచి ఫ్రెండ్ నాకు ఇంకా దొరకడం జంటగా మాట్లాడతారు. అలాగా అందులో ఒక భాగమే ఈ పుకార్లు. కానీ నాకు తెలిసి నిఖిల్కి డైరెక్టర్కి ఎవరు రాగి కదా ఆయన పేరు, రాగి, వాళ్ళకి కూడా డైరెక్టరు వాళ్ళకి మాత్రం అబద్ధాలు రావడానికి అవకాశాలు లేవు. కానీ ఒక డైరెక్టర్ని ఒక హీరోయిన్ ఒక డబ్బింగ్ థియేటర్లో చెంపదెబ్బ కొట్టినటువంటి సంఘటన ఈ సందర్భంగా చెప్తారు. ఎందుకంటే సందర్భం వచ్చింది కదా డైరెక్టర్కి హీరోయిన్కి ఎలా ఉంటుందని. ఆంధ్రాలో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచి నాటక రంగస్థల కళాకారిణి ఉండేది. ఆవిడ పేరు నల్ల సుశీల. చాలా బాగా చేస్తుంది. నల్లరామూర్తి రాసినటువంటి తూర్పు సావిత్రి నాటకాన్ని అద్భుతంగా పోషిస్తుంది అన్నమాట ఆవిడ. అట్లాంటి వ్యక్తిని ఒక వ్యక్తి నమ్మించి కొంత డబ్బు తీసుకొని మోసం చేశాడు. ఆయన పేరు ఎంఎస్ గోపీనాథ్, అది డైరెక్టర్. ఆయన మహాత్ముడు సినిమాలో ఆ అమ్మాయి కూడా ఒక ప్రైమ్ లీడ్ క్యారెక్టర్ ఇచ్చారన్నమాట. నమ్మించి మోసం చేసి హీరోయిన్ క్యారెక్టర్ అనిపించి నమ్మించి చివరికి అంతా అయిపోయింది. షూటింగ్ పార్ట్ అయిపోయింది, ఇక్కడ డబ్బింగ్ పార్ట్ అవుతుందన్నమాట. డబ్బింగ్ పార్ట్ అవుతుంటే ఈ సుశీల అనేటువంటి నటి చిన్నగా నాగేశ్వరరావు గారు డబ్బింగ్ చెప్తున్నారు. అక్కడ నాగేశ్వరరావు గారు డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా తిన్నగా వెళ్ళి చెప్పు తీసి టపా 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 ఎంఎస్ గోపీనాథ్ని కొట్టిందన్నమాట. అంటే మాట ఇచ్చి మాట తేడా వస్తే ఎటువంటి అవాంతరాలు వస్తాయి, ఆడవాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎటువంటి విధంగా తెగిస్తారన్నదానికి అదొక ఉదాహరణ. సహజంగా డైరెక్టర్లు ఆర్టిస్టులు ఇద్దరు ఒక విరోధాలు రావు, వస్తే ఎలాగుంటాయి చెప్పడం కోసమే నేను చెప్పాను తప్ప అక్కడ ఏదో నిఖిలు అభిప్రాయ భేదాలు వచ్చాయి అని చెప్పడం కోసం కాదు. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, మంచి సినిమా అవుతుంది. ఓకే సార్. సార్ ఇది కార్తికేయ 2 అంత పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నారా? అంటే ట్రైలర్ కూడా చూశారు కదా. అవునమ్మా. ఎందుకంటే కార్తికేయ 2 మన తెలుగులో కంటే హిందీలో బాగా పోయిందన్నమాట. తెలుగులో పెద్ద సక్సెస్ అవ్వలేదు. అంటే సక్సెస్ అయ్యింది అనిపించుకుంది కానీ బట్ ట్యామర్ కాదు మన బాలీవుడ్ సినిమా మాత్రం చాలా బాగా విజయవంతం అయిందన్నమాట. అది మతిపోయింది అందరికీ. ఎంత చిన్న ఆర్టిస్ట్తో చేసిన సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని చెప్పేసి మతులు పోగొట్టుకున్నారు కదా అందరికీ. ఈరోజు స్పై సినిమా వస్తుందంటే ముందు కొనుక్కునేది బాలీవుడ్లో కొంటారు ఆ సినిమాని, అంత క్రేజ్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.